హాయ్ హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మనలో కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ అవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అందుకనే ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ కూడా ఎప్పుడు కూడా తరచూ మన దగ్గర పెట్టుకోమని చెప్తూ ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు. మరి హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే కొంచెం హెల్తీగా ఏ రెసిపీస్ తీసుకోవాలో మన పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో ఈ మధ్య కాలంలో అసలు కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళే కాదు, కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోయాయి. సో మరి దీని గురించి మనం ఆ డిసీజెస్ని తగ్గించుకోవాలంటే ఎటువంటి డైట్స్ని కొంచెం తీసుకుంటూ ఉండాలి? సో ఫస్ట్ థింగ్ హార్ట్కి సంబంధించి వచ్చేసి లో కొలెస్ట్రాల్ డైట్ ఎక్కువగా ఫాలో అవ్వాలి. అండ్ దాంతోపాటు డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే షుగర్స్ని తరచుగా మానిటర్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉండడానికి. దానికి సంబంధించి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. అండ్ వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నా కానీ లేదంటే వాళ్ళు ఏదైనా మెడికేషన్ మీద ఉంటే ఆ డోస్ని బట్టి వాళ్ళు ఫుడ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండడం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ వెరీ మ్యాండేటరీ. అండ్ డైట్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ అండ్ అలాగే స్ట్రెస్ని కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. ఈవెన్ దో మనం ఎంత చెప్పినా వాళ్ళకి పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉంటుంది. సో అది రిలీవ్ చేయడానికి కూడా మనకు డైట్స్ అనేటివి చాలా ఉంటాయి కాబట్టి వాటికి కూడా డైట్ ఫాలో అవుతూ మనం చక్కగా ఎవ్రీడే కొంచెం మెడిటేషన్ అలా ఫాలో అవుతూ సరిపోతుంది. ఓకే పల్లవి, మరి ఇవాళ ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి డయాలసిస్. సో డయాలసిస్ అనగానే ఒక టైప్ ఆఫ్ ఫోబియా అందరికీ. అవును, బికాస్ అందులో మనకు చాలా ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రోలైట్స్ ఫ్లక్చువేషన్ కానీ లేదంటే బాడీలో వాటర్ నిండిపోవడం, అంటే వాళ్ళకి వాటర్ రిస్ట్రిక్షన్, సాల్ట్ రిస్ట్రిక్షన్, బోల్డ్ అనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందులోనూ హై ప్రోటీన్ ఫుడ్ తరచుగా తీసుకుంటూ ఉండాలి. సో డయాలసిస్లో కూడా మనకు 2 types ఆఫ్ డయాలసిస్ ఉంటుంది. ఒకటి హీమో డయాలసిస్ అండ్ ఇంకొకటి పెరిటోనియల్ డయాలసిస్ అని. సో 2 different డయాలసిస్లో కూడా మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. పెరిటోనియల్ వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. సో నార్మల్గా పర్సన్ కన్నా వీళ్ళు చాలా డబల్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి సంబంధించి 2 కూడా హై ప్రోటీన్ డైట్స్ ఇవ్వాలి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ దాల్ దోశ. ఓకే, సో దాల్ అంటేనే మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో దాల్స్ కనిపిస్తున్నాయి, రకరకాల దాల్స్. సో పెసరపప్పు, మినపప్పు, అలాగే ఇంకా ఏమేమి తెచ్చేసావు పల్వి? సో కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు అండ్ అలాగే బ్రౌన్ రైస్. అన్ని కూడా మనము సోక్ చేసామన్నమాట ఆల్రెడీ. 6 to 8 hours సోక్ చేసి ఇప్పుడు మనం దాన్ని మిక్సీ అన్ని. ఎస్, వండర్ఫుల్. సో మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఒక మిక్సీ జార్ ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనము ముందు నానబెట్టిన పప్పులన్నీ కూడా వేసేద్దాం. అలాగే ఫస్ట్ కందిపప్పు, అలాగే శనగపప్పు, ఓకే, అలాగే పెసరపప్పు, అలాగే మినపప్పు కూడా. ఇప్పుడు ఇందులోనే బ్రౌన్ రైస్, ఇది కూడా ఆల్రెడీ మనం నానబెట్టాము. లైట్గా ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుందాం. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, సో సాధారణంగా మనకి డయాలసిస్ అంటేనే అసలు ఆ స్టేజ్లోకి మనం వెళ్ళామంటేనే చాలా భయాందోళనతో ఉంటారు. సో అండ్ కిడ్నీస్కి రిలేటెడ్గా ఇష్యూస్ ఫస్ట్ మనకి ఎలా స్టార్ట్ అవుతాయి అండ్ ఎలా నిర్ధారించాలి? సో ఫస్ట్ థింగ్ ఇది ఏంటి అంటే మనం చేసుకునే బ్లడ్ టెస్ట్లోనే తెలుస్తుంది. సో క్రియాటినిన్ పెరుగుతూ ఉంటే కనుక మనకు
కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నట్టు. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఏదైతే కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయో ఇది చాలా మైల్డ్ అండ్ అది ఈజీగా పోతుంది కూడా. సో ఇది వచ్చేసి మనకు క్రానిక్ కండిషన్ కాబట్టి ఎప్పుడైనా సరే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు లేదంటే యూరిన్ అవుట్పుట్ సరిగ్గా రానప్పుడు, బాడీలో వాటర్ ఎక్కువగా ఫామ్ అవుతున్నప్పుడు అంటే ఎడిమా ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మనము క్రియాటినిన్ టెస్ట్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఎవ్రీథింగ్ లైక్ లివర్కి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి ఎవ్రీ 3 months కైనా మనం టెస్ట్ చేసుకుంటే మన బాడీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా తెలుస్తుంది. ఓకే. సో ఇందులోనే ఇప్పుడు కొంచెం ఫ్రూట్ సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ మళ్ళీ ఇందులో కూడా వేద్దాము. అండ్ ఈ పర్టికులర్ ఫుడ్ని ఎప్పుడెప్పుడు మనం తీసుకోవచ్చు? సో ఊతప్పం వచ్చేసి ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగానైనా తీసేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్ లాగానైనా తీసేసుకోవచ్చు. ఓకే. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ ఉన్న వెజెస్ అన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఫస్ట్ కొంచెం క్యారెట్, అలాగే కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ అల్లం కూడా. ఓకే. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తాను. మీరు స్టవ్ ఆన్ చేసేయండి. స్టవ్ ఆన్ చేయండి. సో కొంచెం ఆయిల్ కూడా గ్రీస్ చేసి మనం దోశ కూడా వేసేసుకుందాం. సో మనకి కిడ్నీస్ అంటే కూడా బాడీలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పార్ట్. సో మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాగే వాటర్ పాస్ త్రూ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో చాలామంది తక్కువ వాటర్స్ తీసుకుంటూ ఉంటారు. సో నాకు తెలిసిన వాళ్ళే ఇంచుమించు జస్ట్ డైలీ ఒక బాటిల్లో ఒక 1.5 బాటిల్లోనే తాగుతూ ఉంటారు. అసలు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కన్సంప్షన్ చేయాలి? సో ఇదేంటంటే మనకు రివర్స్లో ఉంటుంది. ఫస్ట్ కిడ్నీ ఇష్యూ తెలవక ముందు చాలా వాటర్ తీసుకోవాలి అంటే ఒక 3 to 4 liters తీసుకోవాలి అని చెప్తా ఉంటాం. వన్స్ ఇష్యూ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి వాటర్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఓకే. సో 1 liter 1.5 liter ఎందుకంటే అప్పుడు ఫిల్టర్ చేసే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి. సో ఏదైనా మనం వర్క్ చేస్తూ ఉంటేనే అది యాక్టివ్గా ఉంటుంది కాబట్టి కిడ్నీస్ కూడా యాక్టివ్గా ఉండాలి అంటే మనం వాటర్ చక్కగా తాగాలి. అండ్ అది యూరిన్ ద్వారా ఎప్పుడైతే పాస్ అవుట్ అవుతుందంటే వాటర్ చక్కగా ఫిల్టర్ చేస్తూ ఉంటుందో సో దానికి మనం వాటర్ అనేది చక్కగా తీసుకోవాలి అని చెప్తా ఉంటాం. ఎప్పటికప్పుడు క్లెన్స్ అయిపోతూ ఉంటుంది. క్లెన్స్ అయిపోతూ ఉంటుంది. సో వన్స్ ఇష్యూ స్టార్ట్ అయ్యాక మాత్రం కొంచెం వాటర్ రిస్ట్రిక్షన్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే. సో పల్లవి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. పల్లవి మరి రెడీయా? ముల్యా మిక్స్డ్ దాల్ దోశ రెడీ అయిపోయింది. ఓకే. మిక్స్డ్ దాల్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసాయి. మిక్స్డ్ దాల్ దోశకి కావాల్సిన పదార్థాలు: నానపెట్టుకున్న కందిపప్పు అరకప్పు, నానపెట్టుకున్న శనగపప్పు అరకప్పు, నానపెట్టుకున్న పెసరపప్పు అరకప్పు, నానపెట్టుకున్న మినప్పప్పు అరకప్పు, నానపెట్టుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు సరిపడా, తురిమిన క్యారెట్ అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ఫ్రూట్ సాల్ట్ 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర సరిపడా. మిక్స్డ్ దాల్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానపెట్టిన కందిపప్పు, నానపెట్టిన శనగపప్పు, నానపెట్టిన పెసరపప్పు, నానపెట్టిన మినపప్పు, నానపెట్టుకున్న బ్రౌన్ రైస్, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని తర్వాత అందులో ఫ్రూట్ సాల్ట్, పసుపు, ఉప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకుని 2 వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ దోశ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా, మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది పల్లవి. సో నేను మామూలుగా అయితే మినపదోసలు ఎక్కువగా తింటూ ఉంటాను. సో ఇన్ని మనకి పప్పులు ధాన్యాలన్నీ కూడా ఇలా మిక్స్ చేసి తినడం అయితే ఇదే మొదటిసారి. చాలా చక్కగా వచ్చింది. అండ్ మనం వెజ్జీస్ కూడా లైట్గా వేసుకున్నాం కదా, సో సూపర్గా ఉంది. సో ఇది నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్గా అండ్ ఆల్సో స్నాక్గా కూడా తినేసేయచ్చు అనుకుంటున్నాను. ఎస్, అవును. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఆ మెడికేషన్స్ వల్ల ఆ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. ఐ మీన్ లైక్ టేస్ట్ బడ్స్ అనేది తగ్గిపోతుంది. అవును. సో ఇలా కొంచెం లైట్గా ఫ్లేవర్ ఉన్నది ఎర్లీ మార్నింగ్ వాళ్ళ డైట్తో స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. అండ్ ఎవరైతే వెజిటేరియన్స్కి చాలా తక్కువ ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయని అనుకుంటారో ఈ డిష్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. సో నాకు అల్లం ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. సో నువ్వు అన్నట్టుగా ఫ్లేవర్ఫుల్గా అంటే కొంచెం టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేసేలా కూడా ఈ డిష్ ఉంది. మరి నెక్స్ట్ డిష్ ఏంటి? సో ఇప్పుడైతే వెజిటేరియన్స్కి అయిపోయింది, నెక్స్ట్ నాన్ వెజిటేరియన్స్. ఓకే. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ కబాబ్స్. ఓకే, హై ప్రోటీన్ కబాబ్స్. సో దీనిలో ఏ నాన్ వెజిటేరియన్ ఉండబోతుంది? సో ఇందులో వచ్చేసి మనకు చికెన్ అండ్ ఎగ్తో కలిసి చేస్తున్నాం. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో నువ్వు అన్నట్టుగానే ఎగ్స్ ఉన్నాయి, మనకి చికెన్ ఉంది, అట్లాగే మనకి బ్రౌన్ కలర్లో యా, ఇది వచ్చేసి సోయా. ఓ, మళ్ళీ సోయా తీసుకొచ్చావు అనమాట. అలాగే మనకి బైండింగ్కి చక్కగా ఆలు కూడా తెచ్చినట్టు, అలాగే ఫ్లవర్ కూడా ఉందా? యా, ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్, కొంచెం క్రిస్పీగా ఉండడానికి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే. సో చికెన్ని మనం ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాం అనమాట, ఎందుకంటే మనం ఈ కబాబ్స్ వచ్చేసి షాలో ఫ్రైగానే చేస్తున్నాం. సో కొంచెం టైం తక్కువ చేస్తుంది. సో ఫస్ట్ చికెన్. ఓకే, సో చికెన్ దీన్ని బాయిల్ చేసి మనం కొంచెం చిన్న పీసెస్ లాగా యాడ్ చేసేసుకుందాం. ఓకే. అండ్ ఇందులోనే మనం ఆల్రెడీ వాటర్లో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ కూడా వేసేస్తున్నాం. ఓకే. సో ఇది కూడా చాలా హై ప్రోటీన్. సో ఎగ్, చికెన్ అండ్ అలాగే సోయా. ఎవరైతే చాలా వీక్గా ఉంటారో అండ్ అలాగే వెయిట్ లాస్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి కూడా. ఓకే. అలాగే స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం చాట్ మసాలా, అలాగే జీరా పౌడర్ కూడా. ఓకే. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడే మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి పల్లవి. సో ఎవరైతే ఆల్రెడీ మనకి జబ్బు పడ్డారో వాళ్ళకి మనకి ఆల్రెడీ డైజెషన్ కొంచెం తక్కువ ఉంటుంది. అవును. మరి ఇప్పుడు మనం హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు మరి ఈ రెండు ఎలా బ్యాలెన్స్ అవుతాయి? సో మనం ఏదైనా హై ప్రోటీన్ తీసుకునేటప్పుడు కొంచెం వెజీస్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఫైబర్ ఖచ్చితంగా డైజెషన్కి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళు నేను ఓన్లీ క్యారెట్ యాడ్ చేశాను, వాళ్ళు బీన్స్ కానీ పీస్ కానీ ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలూని కూడా స్మాష్ చేసి వేసేసుకుందాం. అండ్ ఇందులో మనం ఒక ఎగ్ బీట్ చేసేసుకుందాం. సో నాన్ వెజిటేరియన్లో మనం ఫిష్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చా? యా, ఫిష్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మీరు ప్యాన్ హీట్ చేసేయండి. అలాగే. సో కొంచెం ఆయిల్ కూడా గ్రీస్ చేసేయండి ప్యాన్కి. ఓకే. బ్రెడ్ క్రమ్స్లో కొంచెం డిప్ చేసుకోవాలి. ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది కదా? ఎస్, అవును.
సో ఇలా మనం అన్ని వైపులా కొంచెం డిప్ చేసుకుంటూ ఉంటే మనకు 4 సైడ్స్ కూడా క్రిస్పీగా ఉంటుంది. ఇది నువ్వు చెప్పినట్టు పల్లవి, మనకి ఎవరైతే చాలా వీక్గా ఉంటారో, సో చాలా మంది మనలో 2 రకాలు, కొంతమంది ఏమో సగం మంది ఏమో వెయిట్ లాస్ అవ్వాలని చూస్తూ ఉంటారు, సగం మంది ఏమో వెయిట్ గెయిన్ అవ్వాలని చూస్తూ ఉంటారు. సో ఇది వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి కూడా చక్కటి రెసిపీ కదా. యా, వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి కూడా చక్కటి రెసిపీ అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చక్కటి రెసిపీ. ఎందుకంటే వాళ్ళు క్యాలరీస్ అన్ని కూడా కట్ డౌన్ చేస్తారు కాబట్టి, సో వాళ్ళకి ఇన్స్టాంట్ ఎనర్జీ లాగా కానీ అండ్ కొంచెం యాక్టివిటీస్ ఇస్తున్నప్పటికీ ఎనర్జీని చక్కగా ప్రొడ్యూస్ చేయాలి, ఇమ్యూనిటీని చక్కగా ఇంక్రీజ్ చేయాలంటే కూడా ప్రోటీన్ని చక్కగా తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో పల్లవి మన కబాబ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి కదా, చూద్దామా? ఓకే, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, రెడీయా? యా మూల్య, హై ప్రోటీన్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఓకే, హై ప్రోటీన్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. హై ప్రోటీన్ కబాబ్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న చికెన్ ముక్కలు 1 కప్పు, గుడ్లు 2, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, క్యారెట్ తురుము కొద్దిగా, ఉడికించుకున్న బంగాళదుంపలు 1, బ్రెడ్ పొడి 1/2 కప్పు, సోయా కీమా 1 కప్పు. హై ప్రోటీన్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చికెన్, నానబెట్టిన సోయా కీమా, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిర్చి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కోడిగుడ్డు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలాగా తీసుకొని చేత్తో కబాబ్స్ లాగా ఒత్తుకొని బ్రెడ్ పొడిలో 2 పక్కలా అద్ది పాన్లో వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హై ప్రోటీన్ కబాబ్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా, మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. ఓకే, యాజ్ యూజువల్ చాలా బాగా చేసావు పల్లవి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఐ టేస్ట్ ద చికెన్ అండ్ ఆల్సో నాకైతే చక్కగా పొటాటో కానివ్వు చక్కగా బ్లెండ్ అయిపోయాయి. అండ్ మనం చాట్ మసాలా కూడా వేసుకున్నాం, అదర్ మసాలాస్ కూడా వేసుకున్నాం కాబట్టి నాకైతే క్రిస్పీగా యమ్మీగా చాలా బాగా అనిపించింది. యా, సో నార్మల్గా చికెన్ అందరూ కూడా ఇలా కబాబ్స్ టిక్కాస్ అంటే ఎక్కువ మిక్సీ పడతారు. సో మిక్సీ పట్టకుండా ఇలా పీసెస్ లాగా చేస్తే ఏంటంటే ఆ చికెన్ ఫ్లేవర్ అనేది మనకు ఎక్కువగా తెలుస్తుంది. అండ్ లాస్ట్కి మనం బ్రెడ్ క్రమ్స్లో అలా డిప్ చేసాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ కూడా చక్కగా ఉంది, చంకీగా ఉండటం చాలా బాగుంది. సో 2 రెసిపీస్ కూడా సూపర్గా వచ్చాయి. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ దాల్ దోశ. ఆల్ దాల్స్లో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దీంతో పాటు కాల్షియం అండ్ మ్యాగ్నీషియం కూడా ఉంటుంది. ఎవరికైతే బోన్స్కి సంబంధించి ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయో అండ్ అలాగే తరచుగా వీక్గా ఫీల్ అవుతున్న వాళ్ళు, త్వరగా టయర్డ్ అయిపోతున్న వాళ్ళు ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి ప్రోటీన్ అనేది ఎక్కువగా అవసరం. అట్లీస్ట్ వాళ్ళు తీసుకునే మీల్స్లో 2 to 3 మీల్స్లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి మిక్స్డ్ దాల్ దోశ కానీ, ఉత్తప్పం కానీ లేదా వాటితో ఇంకేదైనా రెసిపీస్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ కబాబ్. ఇందులో మనము చికెన్, సోయా అండ్ అలాగే ఎగ్స్ 3 కూడా ఇంక్లూడ్ చేసాం. 3 కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సోయాలో ప్రోటీన్తో పాటు మనకు మినరల్స్ అండ్ వైటమిన్స్ అనేది ఎక్కువగా లభిస్తాయి. అండ్ చికెన్లో కూడా ప్రోటీన్తో పాటు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్ అండ్ అలాగే కాల్షియంకి సంబంధించి సప్లిమెంట్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు చికెన్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఇది ఇమ్యూనిటీ బూస్టప్ అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా పెంచుతుంది.
ఎగ్స్లో వచ్చేసి చక్కటి ప్రోటీన్ అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే హీమోగ్లోబిన్, ఐరన్ అనేది తరచుగా తగ్గుతూ ఉంటుందో వాళ్ళు ఎగ్ని కూడా విత్ ఎల్లోతో పాటు వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే స్పైసెస్లో వచ్చేసి చాట్ మసాలా అండ్ జీరా, ఈ రెండు కూడా ఎవరైతే మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు టేస్ట్ బడ్స్ అనేది తక్కువైపోతూ ఉంటాయో, టేస్ట్ ఎక్కువగా తెలియనప్పుడు ఈ రెండు మసాలాస్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ బడ్స్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే పల్లవి, చాలా చక్కగా చెప్పావు. అలాగే రెసిపీస్ కూడా మనకి చాలా టేస్టీగా వచ్చాయి అండ్ యాజ్ యూజువల్గా హెల్తీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. ఇదండి ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో బ్యూటిఫుల్ రెసిపీస్ అయితే చేసేసాము. మరి రేపటి ఎపిసోడ్లో మరి సరికొత్త 2 హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బై బాయ్.